విశాఖ సౌత్ లో టీడీపీ జనసేన మధ్య నడుస్తున్న పొలిటికల్ వార్ రెండు పార్టీల శ్రేణుల్లో ఉత్కంఠ రేపుతోంది. విశాఖ దక్షిణ నియోజకవర్గంపై సిట్టింగ్ జనసేన ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ పట్టు సాధించేందుకు ఎవరి బలం వారు ప్రదర్శిస్తున్నారు. జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గెలిచినప్పటి నుండి ప్రజల్లోనే తిరుగుతూ సౌత్ సెగ్మెంట్లో శాశ్వతంగా పాగా వేయడానికి పావులు కదుపుతున్నారు. టీడీపీకి బలం ఉన్న నియోజకవర్గం కావడంతో 2029 ఎన్నికలకి టీడీపీ ఇన్ఛార్జ్ సుధాకర్ రెడ్డి అయిపోతున్నారు. పైకి ప్రత్యక్షంగా విమర్శలు చేసుకోకపోయినా రెండు పార్టీల క్యాడర్ మధ్య మాత్రం అంతర్గతంగా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ప్రత్యర్థులుగానే వ్యవహరిస్తున్నారట. అసలు 2024 ఎన్నికల తర్వాత విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009 ఎన్నికలకు ముందు విశాఖ సౌత్ నియోజకవర్గం ఏర్పడింది. 2009 ఎన్నికల్లో వైఎస్ హవాతో కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా టీడీపీ గెలిచింది. 2024 ఎన్నికలొచ్చేసరికి తిరిగి కూటమి ఏర్పడటంతో జనసేన నుండి బరిలో నిలిచిన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2024 ఎన్నికల తరువాతే అసలు రాజకీయం విశాఖ దక్షిణ నియోజకవర్గంలో మొదలైంది. 2014 ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీ కనుమరుగు కావటం, ఆ ప్లేస్లోకి వైసీపీ రావటంతో కొత్త రాజకీయాలు మొదలయ్యాయి. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా టీడీపీ నుంచి వాసుపల్లి గణేష్ కుమార్ ఎమ్మెల్యే అయ్యారు. 2019 ఎన్నికల్లో గెలిచిన తరువాత టీడీపీ నుంచి వైసీపీలో జాయిన్ అయి వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగారు. 2024 ఎన్నికల ముందు వరకు టీడీపీ వర్సెస్ వైసీపీగానే ఉన్న విశాఖ దక్షిణ నియోజకవర్గం రాజకీయం 2024 ఎన్నికల్లో జనసేన ఎంట్రీ ఇవ్వటంతో మారిపోయింది. జనసేన నుంచి వంశీకృష్ణ గెలిచిన తరువాత దక్షిణ నియోజకవర్గంలో కూటమిలో ఉన్న టీడీపీ, జనసేన పార్టీల మధ్య అంతర్గత పోరు మొదలయ్యింది. 2024 ఎన్నికలకు ముందు వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేసి 2 సార్లు ఓటమి చెందిన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ జనసేన పార్టీలోకి వెళ్లిన తరువాత విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని అందరూ అనుకున్నారు. అయితే 15 ఏళ్లుగా ఉన్న రాజకీయ వైరాన్ని పక్కన పెట్టి విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణతో సయోధ్య కుదుర్చుకున్నారు. మొదట్లో వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనేది ఒక క్లారిటీ అయితే రాలేదు. ముందు నుంచి విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి బరిలో ఉంటారని కార్యకర్తలకు చెప్తూ వచ్చిన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ కు జనసేన పార్టీ నుండి కూటమి అభ్యర్థిగా విశాఖ దక్షిణ నియోజకవర్గం సీటు కేటాయించడంతో ఎన్నికల్లో భారీ విజయం సాధించారు. వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఎన్నికల్లో భారీ విజయం సాధించడం వెనుక టీడీపీ ఓటర్లకు జనసేన పార్టీ క్యాడర్ తోడు కావటంతో గెలుపు కోసం వంశీ పెద్దగా కష్టపడాల్సిన పరిస్థితి రాలేదు. వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుండి ఇప్పటి వరకు నియోజకవర్గంలో ప్రతి కార్యక్రమానికి హాజరవుతూ ఏ చిన్న కార్యక్రమం ఉన్నా ఎవరు పిలిచినా వెళుతూ ఇప్పటి నుండే తనకు ఓ పర్మనెంట్ నియోజకవర్గాన్ని విశాఖ దక్షిణ నియోజకవర్గాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏ కార్యక్రమం జరిగినా జనసేన పార్టీతో పాటు టీడీపీ, బీజేపీ పార్టీలకు సంబంధించిన లోకల్ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటూనే ఉన్నారు. కూటమిలో ఉన్న వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ మాత్రం తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకుని 2029 ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యేగా పోటీ చేసి మరోసారి గెలిచి విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేనకు పర్మనెంట్ నియోజకవర్గంగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. రోజువారీ కార్యక్రమాల్లో జనసేన పార్టీ నుండి ఎమ్మెల్యేగా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ నిత్యం పార్టీ కార్యాలయంలోనూ, నియోజకవర్గంలోనూ జరిగే కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే అందరికీ అందుబాటులో ఉంటూ కేవలం జనసేన పార్టీ ఎమ్మెల్యేగా మాత్రమే ఉంటున్నారని, జనసేన పార్టీ గెలవటానికి కారణమైన టీడీపీ క్యాడర్ను పట్టించుకోవటం లేదని తమ్ముళ్లు విమర్శిస్తున్నారు. నామినేటెడ్ పదవుల విషయంలో టీడీపీకి రాకుండా చేస్తున్నారనే అసంతృప్తి టీడీపీ క్యాడర్లో వ్యక్తమవుతోంది.
విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమాల్లో తమకు ఇంపార్టెన్స్ ఇవ్వకపోవటంపై తెలుగు తమ్ముళ్లు పార్టీ సమావేశంలో ఫిర్యాదులు గుప్పించారట. దక్షిణ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న సీతంరాజు సుధాకర్ టీడీపీ నుండి సొంతంగా కార్యక్రమాలు చేస్తున్నారు. దీంతో ఒకే నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన పార్టీలు వేరువేరు కార్యక్రమాలను పోటాపోటీగా చేస్తూ పరోక్షంగా ఆధిపత్య పోరు కొనసాగిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. 2014 ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా వాసుపల్లి గణేష్ గెలిచారు. 2019 ఎన్నికల్లో జగన్ వేవ్ ఉన్న మళ్లీ రెండోసారి వాసుపల్లి గణేష్ ను ఎమ్మెల్యేగా గెలిపించుకుని విశాఖ దక్షిణలో టీడీపీ క్యాడర్ తమ సత్తా చాటుకుంది. వరుసగా 10 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వాసుపల్లి గణేష్ 2024 ఎన్నికల్లో వైసీపీ నుండి పోటీ చేసి 65,000 ఓట్ల తేడాతో ఓటమి పాలవటంతో టీడీపీ క్యాడర్ ఎవరూ కూడా వాసుపల్లితో కలిసి నడవలేదని స్పష్టమైంది. ఆ క్రమంలో తమకున్న బలమైన క్యాడర్ను కాపాడుకోవటానికి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న సీతంరాజు సుధాకర్ పార్టీ కార్యక్రమాలను చురుగ్గా నిర్వహిస్తున్నారు. దీనికి తోడు సీతంరాజు సుధాకర్ విశాఖ ఎంపీ భరత్ కు అత్యంత సన్నిహితుడు కావటంతో నియోజకవర్గంలో టీడీపీ కార్యక్రమాలు చేపట్టే విషయాల్లో సుధాకర్ కు పూర్తిస్థాయి మద్దతు లభిస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ప్రజలకు అందుబాటులో ఉండటమే కాకుండా ప్రజల నుండి వచ్చే సమస్యల పరిష్కారంతో పాటు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలంటూ బిజీగా గడిపేస్తున్నారు. వంశీకృష్ణ నియోజకవర్గంలో తన ఇమేజ్ ని పెంచుకుంటూ జనసేనలోకి వలసలు పెరిగేలా పావులు కదుపుతున్నారు. టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న సీతంరాజు సుధాకర్ మాత్రం పార్టీ కార్యక్రమాలను చేసుకుంటూ టీడీపీ కార్యకర్తల్లో, స్థానిక నాయకుల్లో ఎక్కడా అసహనం రాకుండా కార్యకర్తల సమస్యలను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తుండటంతో విశాఖ దక్షిణ నియోజకవర్గంలో 2 ఎమ్మెల్యేల వార్ అనే ప్రచారం మొదలయ్యింది. దీనికి తోడు 2029 ఎన్నికల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి టీడీపీనే పోటీ చేస్తుందని తెలుగు తమ్ముళ్లకు సుధాకర్ చెప్తున్నారట. ఈ ప్రచారం సాగుతున్న నేపథ్యంలో రెండు పార్టీల మధ్య ఇప్పుడు కోల్డ్ వార్ స్టార్ట్ అయినట్టు కనిపిస్తోంది. అయితే ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాత్రం తనకంటూ ఒక శాశ్వత నియోజకవర్గం ఉండాలనే నిర్ణయంతో విశాఖ దక్షిణ నియోజకవర్గాన్ని తన పర్మనెంట్ నియోజకవర్గంగా చేసుకోవటానికి నిత్యం ప్రజలను కలుస్తూ వీక్ గా ఉన్న వైసీపీని మరింత వీక్ చేసి వైసీపీ కార్యకర్తలను కూడా తన వైపు తిప్పుకుని జనసేన పార్టీని బలోపేతం చేసే పనిలో నిమగ్నమై ఉన్నట్టు తెలుస్తోంది. కూటమిలో అంతర్గతంగా పోరు కొనసాగుతుందనే ప్రచారం జరుగుతున్న దాన్ని అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు వైసీపీ చేయలేకపోతుందట. ఈ పరిస్థితిని ఆసరా చేసుకుని వైసీపీ శ్రేణులను తన వైపు తిప్పుకోవటానికి వంశీకృష్ణ యాక్షన్ ప్లాన్ స్పీడప్ చేస్తున్నారట. మొత్తానికి టీడీపీ జనసేనల మధ్య పైకి కనిపించకపోయినా అంతర్గతంగా జరుగుతోన్న కోల్డ్ వార్ ని పక్కనపెట్టి రెండు పార్టీలు రానున్న 4 సంవత్సరాలు అభివృద్ధి, సంక్షేమ పథకాలపై దృష్టి సారించాలని కూటమి నేతలు పలువురు అభిప్రాయపడుతున్నారు.